బ్యాంకు వారు రుణాలు ఇచ్చింది మరి మరి ఇంట్లో రూపాయి సంపాదించడానికి రూపాయి బ్యాంకులో కట్టడానికి అండి, దానికోసం ఇచ్చారు. కాబట్టి మరి తర్వాత తీసుకున్న వారు సరిగా సకాలంలో మరి వ్యాపారం చేయకపోతే తర్వాత మీరు కట్టాలంటే అది ఒత్తిడిగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మరి రుణాలు తీసుకున్నటువంటి రైతులు కానీ లేదంటే మరి గ్రూపుల వారు కానీ మరి సమయానికి అంటే ఇప్పుడు మీకు వారు ఒక 5వ తారీఖు 10వ తారీఖు 20వ తారీఖు ఒక తారీఖు ఇస్తారు కదండి కట్టమని. ఆ ఇచ్చినటువంటి తారీఖుకి ఒక 2 రోజులు ఒక రోజు ముందుగానే మనం కట్టినట్టయితే మనకి ఎటువంటి అదనపు వడ్డీలు పడవండి. మరి ఈ నెలది వచ్చే నెల పై వచ్చే నెల డేట్ అయిపోయాక అలా కట్టకూడదండి. మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదనపు వడ్డీలు మీకు పడకుండా ఉండాలంటే మీకు ఇచ్చినటువంటి గడువు ఇచ్చినటువంటి ఆ తారీఖు ఒక రోజు 2 రోజులు ముందుగానే కట్టుకుంటే మనకి ఎటువంటి అదనపు వడ్డీలు కూడా పడవండి. మరి అంతేకాకుండా ఇప్పుడు 10 మంది గ్రూప్ ఉన్నారు కదండి, ఉన్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతకాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఒకవేళ అనుకోకుండా గ్రూప్ లో 10 మందిలో ఒకరు చనిపోతే మరి ఇప్పుడు తీసుకున్నటువంటి ఆ రుణం ఎవరు కట్టాలి చెప్పండి ఒకసారి, తెలిసిన వాళ్ళు. 10 మంది గ్రూపుల వారు ఉన్నారు కదా, 10 మంది గ్రూపులో ఒకరు ఒకవేళ చనిపోతే మరి ఆ రుణం తీసుకుంటారు కదా వాళ్ళు 10 మందితో కలిపి, మరి ఆ డబ్బులు ఎవరు కట్టాలి? ఇంటోళ్ళు కడతారు. ఏమండి, ఇంటోళ్ళు భార్యను పోగొట్టుకొని పిల్లలు వాళ్ళ భర్త బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంలో ఉంటారు. మరి అటువంటి పరిస్థితిలో వాళ్ళు వెళ్ళి అడగాలన్నా కష్టమే, మీరు వెళ్ళి అడగాలన్నా కష్టమే, వాళ్ళు కట్టాలన్నా కూడా కష్టమే. పోనీ 9 మంది కడతారా అనుకుంటే 9 మంది కూడా కట్టలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం అప్పు చేసాము అంటే మనం ఎందుకంటే మనం ఏదో ఒక వ్యాపారం చేసుకొని మన కుటుంబాన్ని వృద్ధింపు చేసుకోవడం కోసమే మనం అప్పు చేస్తుంది. ఉన్నోళ్ళు అయితే అప్పులు చేయరు కదా, మనం లేని మధ్య తరగతి వాళ్ళం కాబట్టి మనం చేసుకుంటున్నాం, ఎందుకంటే మన అవసరాలు బట్టి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మీరు మరి ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి జీవన జ్యోతి బీమా అండి, ఈ బీమాలో 436 రూపాయలు మీరు కట్టినట్టయితే మరి సంవత్సరం ప్రీమియం అండి అది. మరి ఈ బీమాలో ప్రతి ఒక్కరు మీ పేరు నమోదు చేసుకొని మరి మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది. దీంట్లో చేరవలసిన వయసు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారు అర్హులండి. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారు ఈ యొక్క జీవన జ్యోతి బీమాలో చేరడానికి అర్హులు అనమాట. మరి దీంట్లో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా 436 రూపాయలు కట్టాలి. ఇది దేనికి వర్తిస్తుందంటే ఒకవేళ పొలంలోకి వెళ్ళినప్పుడు పాము కరిసి చనిపోయినా, లేదంటే ఒకవేళ కరెంటు షాక్ కొట్టి చనిపోయినా, లేదంటే హార్ట్ అటాక్ వచ్చి ఒకవేళ చనిపోయినా మరి ఆ కుటుంబానికి మరి బ్యాంకు వారు ప్రధానమంత్రి గారికి మనకి మధ్యవర్తులుగా ఉండి మరి ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందిస్తారండి. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి సురక్షిత బీమా అండి, ఈ బీమాలో చేరవలసిన వయసు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వారు అర్హులు. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వారు 20 రూపాయలు అనమాట. ఈ యొక్క సురక్షిత బీమాలో 20 రూపాయలతోటే స్టార్ట్ అవుతుంది. ఇది 1000 కట్టక్కర్లా, 100 కూడా కట్టక్కర్లేదు. 20 రూపాయలు. మనం టీ తాగితే 10 రూపాయలు అవుతుంది కదండి, ఉదయం సాయంత్రం లెక్కేసుకుంటే ఒక మనిషికి 20 రూపాయలు అవుతుంది అనమాట. సంవత్సరం అంతా కలిపి 20 రూపాయలు. కాబట్టి ఈ యొక్క ప్రీమియంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సురక్షిత బీమాలు మీ పేరు నమోదు చేసుకోండి. మరి ఇది దేనికి వర్తిస్తుందంటే అనుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్గా ఒకవేళ యాక్సిడెంట్ అయితే మరి కాలు చెయ్యి కానీ ఒకవేళ పోతే మరి వాళ్ళకి 1 లక్ష రూపాయల వరకు అందిస్తారండి. లేదంటే ఒకవేళ అంగవైకల్యం 2 కాళ్ళు చేతులు పోయినా లేదా ఒకవేళ ప్రాణం పోయినా చనిపోయినా దానికి కూడా 2 లక్షల రూపాయలు అందిస్తారండి. మరి జీవన జ్యోతి బీమా 2 లక్షలు, అలాగే సురక్షిత బీమాలో కూడా 2 లక్షలు. మరి ఆ యొక్క గ్రూపులు వాళ్ళు ఎవరైతే 10 మందిలో ఒకరు చనిపోతారు కదా, వాళ్ళ కుటుంబాల్లో ఎంత కట్టాలో అంత కట్టించుకొని మిగతా డబ్బులన్నీ కూడా ఆ కుటుంబానికి అందజేస్తారండి. అందుకని ఈ 2 దాంట్లో కూడా మీ పేర్లు నమోదు చేసుకోవాలండి. అంతేకాకుండా మరి ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి అటల్ పెన్షన్, ఇంతకీ అటల్ పెన్షన్ అంటే తెలుసా అండి? అటల్ పెన్షన్ అంటే అట్లేసుకోవటం తింటాం కాదమ్మా. అటల్ పెన్షన్ అంటే అది యోజన పథకం అన్నమాట. అంటే ఇప్పుడు అది దీంట్లో చేరవలసిన వయసు అటల్ పెన్షన్ లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వారు 60 సంవత్సరాలు వచ్చేదాకా నెలకి మనం ఎంతైతే కట్టుకోగలమో 500, 1000, 2000 మనం ఎంతైతే కట్టుకుంటామో మరి 60 సంవత్సరాలు వచ్చేదాకా మనం కట్టామంటే మరి మనకి నెలవారీ పెన్షన్ ఇస్తారు బ్యాంకు వాళ్ళు. అర్థమవుతుందండి? 60 సంవత్సరాలు వచ్చాక మనకి నెలవారీకి పెన్షన్ ఇస్తారు. ఒకవేళ మీరు ఒకవేళ చనిపోతే మీ భార్య గాని భర్త గాని ఉంటారు కదా మీకు నామినీగా, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు కూడా పోతే మీ కుటుంబంలో పిల్లలు ఉంటారు కదండి, మీ బంధువులు ఉంటారు కదండి, ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ ఉన్నటువంటి వారికి
అందజేస్తారనమాట. మీరు ఎంతైతే కట్టారో అంతకు తగ్గదట్టు వడ్డీ వేసి మరి దానికి చక్కగా వాళ్ళకి అందజేస్తారనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభుత్వం వారు పెన్షన్ ఇస్తున్నారు కదండి 4,000, అది ఒక్కొక్కరికి సరిపోతుంది, ఒక్కొక్కరికి సరిపోదు. అదే ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరితే మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క మరి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అందుతుంది. అలాగే ఈ యొక్క అటల్ పెన్షన్ లో చేరినటువంటి ఈ పెన్షన్ కూడా తీసుకొని రెండు పెన్షన్ కూడా తీసుకొని కాలు మీద కాలేసుకొని దర్జాగా బ్రతకచ్చండి. ఏ కొడుకుల మీద, కోడల మీద, పిల్లల మీద ఆధారపడక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ప్రతి వరకు కోరుకుంటున్నాం. ఇంతేకాకుండా సైబర్ మోసగాళ్ళు ఉన్నారు, సత్మాస్ జాగ్రత్త. ఇప్పుడు సైబర్ మోసగాళ్ళు ఎట్లుంటారో ఒకసారి మీకు చూపిస్తానండి. ఇదివరకు రోజుల్లో సైబర్ మోసగాడు అంటే కొట్టి చంపేసో లేదా కత్తితో పొడిచేసో నగలు డబ్బులు లాక్కెళ్ళిపోయేవారు కదా. ఇప్పుడు అలా కాదు, కంటికి కనిపించకుండానే దొంగతనాలు జరుగుతున్నాయి అన్నమాట. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు ఈ కథలో చూద్దామండి.